పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దయచేసి మన దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతుండగా దేవుని యొక్క సహాయం మనం కోరుకున్నాం. 52వ కీర్తన 57వ కీర్తన 2వ వచనము 57వ కీర్తన 2వ వచనము మనం చదువుతాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ కీర్తనకారుడు ఆయన దేవుడు తన యొక్క జీవితంలో చేసిన మేలును, దేవుడు సౌలు యొక్క చేతి నుండి, సౌలు యొక్క ముప్పు నుండి తప్పించినప్పుడు ఆయన రాసిన కీర్తనలో ఒకటి, ఇది ఒకటే ఒకటి కాదు, అనేక పర్యాలు దేవుడు అతన్ని తప్పించాడు. తప్పించిన ప్రతిసారి కూడా దేవునికి కృతజ్ఞతగా ఏం చేస్తాడంటే ఒక కీర్తన రాస్తాడు, ఒక స్తుతి కీర్తన రాస్తాడు. దావీదు మౌనంగా ఉండడు. మనం చాలాసార్లు మేలు పొందుకుంటాం, కానీ మేలు చేశాడని తెలిసినా కానీ కృతజ్ఞత, మనము దావీదు వలె కీర్తన రాయవలసిన పనిలేదు, దావీదు వలె పాట రాయవలసిన పనిలేదు, కానీ కనీసము మన కృతజ్ఞతను మనం తెలియజేసేవారుగా మనం ఉండాలి. మరి ఇక్కడ దావీదు కీర్తన రూపంలో ఆయన దేవుడు చేసిన కార్యాన్ని కృతజ్ఞత తెలియజేస్తూ ఆయన అంటున్న మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఏమంటున్నాడు? మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నేను ఎవరికి మొరపెడుతున్నానంటే, నేను మొరపెట్టువాడు నాకు ఉత్తరం ఇచ్చేవాడు, నా కార్యమును సఫలపరిచేటువంటి వాడు అని దేవుని అందరి విశ్వాసాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. విశ్వాసం లేకుండా, లేకపోతే ఏదో ప్రార్థన చేయాలి కదా, ఏదో నేను దేవుని కలిగి ఉన్నాను కదా అని కాదు, కానీ ఆయన విశ్వాసముతో ఇంకొకటి ఆయన సంబోధన మనం గమనించినట్లయితే దేవుని గురించిన అవగాహన దావీదుకి బాగా ఉంది. ఏమంటున్నాడు దావీదు? దేవుని మహోన్నతుడైన దేవుడు అంటున్నాడు. అంటే అందరికన్నా ఉన్నతుడు కదా, ఉన్నతుడైనటువంటి దేవునికి మహోన్నతుడు. కొన్నిసార్లు అంటాం కదా, ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైనది అంటాం. అంటే అర్థం ఏంటి? ఇక అతని మించిన అంత గొప్ప వ్యక్తి లేరని అర్థం. మరి ఇక్కడ కూడా దావీదు, అయ్యా నీవు మహోన్నతుడు, నీకన్నా ఉన్నతుడు, నీకన్నా గొప్పవాడు లేడు అనేటువంటి ఆ ఉద్దేశాన్ని ఇక్కడ తన మాటలో వ్యక్తపరుస్తూ ఆ చక్కటి విశేషణాన్ని, దేవునికి ఒక మంచి విశేషము అంటే దేవుని యొక్క గుణలక్షణాన్ని తెలియజేసేటువంటి ఒక చక్కటి యాడ్జెక్టివ్ ను వాడుతూ దాంతో పాటు ఏమన్నది తెలుసా? అయ్యా నీవు మహోన్నతుడివే కాదు, నీవు కార్యమును సఫలం చేయవాడు. ఎవరైతే నీ పోలికలో చేయబడ్డారో, ఎవరైతే నీ సారూప్యములో చేయబడినటువంటి నీ పిల్లల యొక్క కార్యమును సఫలము చేయవాడము అని ఆయన చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు దావీదును తప్పించాడు కదా, ఈ ఒక్కసారి కాదు అనేక పర్యాలు తప్పించాడు. అయితే జాగ్రత్త గమనించండి, మనము సేవించే దేవుడు మన కార్యమును సఫలము చేయవాడు అనేటువంటి సత్యాన్ని మనమన్నడూ కూడా మన జీవితాల్లో మనం మర్చిపోకూడదు. కొంతమంది దేవుడు కొందరి కార్యాన్ని సఫలం చేస్తాడు, అది మనం చూసుకున్నాం. ఆదికాండము 24వ అధ్యాయము 56వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమాని వద్దకు వెళ్ళదని చెప్పినప్పుడు చూడండి, ఇక్కడ ఎలియాజరు కదా, ఎలియాజరు అంటే దేవ సహాయము. ఎలియాజరు తన యొక్క యజమాని అబ్రహాము ఏం చేస్తాడంటే తన కుమారుడికి సంబంధం చూడమని పంపించాడు. తన దేశంలో ఉన్నటువంటి వారితో వీరు మొదట ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడో, ఏ దేశంలో ఉన్నాడో అక్కడున్న వారందరూ కూడా అన్యులు. వారందరికీ యెహోవా దేవుని గురించిన జ్ఞానం లేదు, ఏదో సర్వశక్తిమైనటువంటి దేవుని గురించిన అవగాహన లేదు. కాబట్టి ఆ యొక్క అన్య జనాంగం నుంచి తన యొక్క కోడల్ని, తన యొక్క చూడండి సంతానమును, తన యొక్క వారసత్వాన్ని నిలబెట్టేటువంటి ఆ యొక్క కుమార్తెని తీసుకుని రావటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఏం చేస్తాడంటే పిలిచాడు. ఎవరిని? ఎలియాజరుని పిలిచాడు కదా. ఎలియాజరు ద్వారా వాస్తవంగా దేవుని యొక్క సహాయము ఇక్కడ అబ్రహాముకు అందుతున్నట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఇంకొకటి ఏంటంటే ఎలియాజరు ఎవరు తెలుసా? నమ్మకమైన దాసుడు కదా. ఎలియాజరు, ఈయనకి చాలా మంది దాసులు ఉన్నారు.
ఎక్కడో ఒక చోట వస్తాం కదా, 319 మంది దాసులే ఉన్నారు మీ దగ్గర. వారిలో ఒకడు ఎలియాజరు, నమ్మిన బంటు, నమ్మకమైనటువంటి వాడు, తన యజమాని యొక్క నమ్మకాన్ని చూరగొన్నటువంటి వాడు. ఆ నమ్మకమైన దాసుని పిలిచి, నా యొక్క కుమారునికి నీవు సంబంధం తీసుకోమని చెప్పినప్పుడు ఆయన వెళతాడు. ఈయన కూడా వెళ్తా ఈయన కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. అబ్రహాము ఏ విధముగా దేవుని మీద విశ్వాసం ఇచ్చి దేవుని పైన ఆధారపడ్డాడో అలాగూ ఎలియాసునికి కూడా, ఆయన పేరులోనే ఉంది కదా దేవుని సహాయం అని, ఈయన కూడా దేవుని పైన ఆధారపడి వెళుతూ దేవునికి ఒక షరతు పెట్టాడు. అయ్యా, నేను వెళ్ళంగానే ఏ కుమార్తె అయితే ముందు వచ్చి నేను అడిగింది ఏమడుగుతాను, నా ఒంటెలకు నాకు దాహమునకు నీళ్ళు ఇస్తే ఆమె ఎవరు చెప్పండి, నా యొక్క యజమానునికి కోడలు అని చెప్పినప్పుడు రావటం ఎవరు కనపడ్డా చెప్పండి, రెబ్కా కనపడింది. హల్లెలూయా. రెబ్కా గురించి ఏమని తెలుసా? రెబ్కా చక్కనిది అని వాక్యం వస్తుంది. చక్కనిది అంటే బాహ్య రూపం కాదు, అంతరంగ సౌందర్యం కూడా. బాహ్యంగా మంచిది, చాలా చక్కనిది. అబ్రహాము ఇది శారా చక్కందే, రెబకా చక్కందే కదా. వీళ్ళందరూ కూడా మంచిగా చూడటానికి చక్కగా ఉన్నవారు. ఇది కేవలం బాహ్య సౌందర్యాన్ని గురించి మాట్లాడుతుంది, కానీ వీరు అంతరంగ సౌందర్యం కూడా కలిగిన వారు కదా. అంటే అంతరంగ సౌందర్యం అంటే దైవత్వం, దేవునితో నింపబడినటువంటి వారు. మరి ఆయన చెప్పాడు, ఆమె వచ్చేం చేయాలంటే నా యొక్క దేనికి, నా ఒంటెలకు నాకు దాహములకు నీళ్ళు ఇవ్వాలని చెప్పాడు. మీరు చేస్తారా అమ్మాయిలు? ఇప్పుడంటే ట్యాప్ పట్టుకుని నీళ్ళు తీసుకురావటం, అప్పుడు అలా కాదు. వెళ్ళి ఏం చేసింది తెలుసా, ఆమె బావిలోకి వెళ్ళి నీళ్లు తోడుకొని తీసుకొని వచ్చి ఏం చేసింది తెలుసా, ఒంటెలకు నీళ్లు పెట్టింది. ఒంటెలు మామూలుగా తాగవు నీళ్లు, 17 రోజులు 18 రోజులకు సరిపడా తాగుతాయి. ఎడారిలో నీళ్లు దొరకవు కదా, అవి నీళ్ళను స్టోర్ చేసుకుంటాయి. ఒకసారి తాగితే 17 రోజులకి 18 రోజులకి సరిపోతాయి, స్టోర్ చేసుకోవాలి. మరి అన్ని నీళ్లు ఏం చేయాలి తెలిస్తే ఈమె తోడిపోయాలి. అంటే ఇక్కడ మీరు గమనించండి, తనకున్నటువంటి అంతరంగ సౌందర్యం ఏంటంటే ఆ యొక్క పెద్దలకు తన ఎద్దుకు వచ్చినటువంటి ఆ వ్యక్తికి లోబడది. విధేయత అనేది దైవిక సుగుణం. విధేయత అనేది ఒక అలంకారం. పరిశుద్ధ అలంకారాల గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. వాటిల్లో ఒక అలంకారం ఏంటంటే పవిత్రత ఒక అలంకారము. కన్యక, ఆమెకు ఉన్నటువంటి ఆమె కన్యక అని వాక్యం సెలవిస్తుంది. రెబెక చక్కనిదే కాదు, ఆమె కన్యక అని కూడా వాక్యంలో రాయబడింది. కన్యక అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధతని. రెండవది, ఆమెకు పరిశుద్ధత మాత్రమే అలంకారం కాదు, విధేయత కూడా ఆమెకు అలంకారం. లోబడది. ఈయన తెలియనటువంటి వ్యక్తి కదా, ఈయన వంటలకి నేను నిలబోయటం ఏంటి, మనం అదే అనుకుంటాం కదా. ఈయన వంటలకి నేను నిలబోయటమేది, ఈయన పని నేను చేయటం ఏంటి. నీవు దైవజనుడిని గుర్తెరిగినప్పుడు, నీ లేకపోతే తోటి సహోదరుడిని గుర్తెరిగినప్పుడు అతనికి సహాయం చేయటానికి నువ్వు ముందుకు రావాలి. మరి ఈమె ఆవేదన చేసిన తర్వాత ఈయనకి నిర్ధారణ అయిపోయింది, ఖరారు అయిపోయింది. ఇదిగో ఈ అమ్మాయే నా యజమాని యొక్క కోడలు అని. ఇక ఈయన తొందరపడుతున్నాడు కదా, తీసుకెళ్దామని తొందరపడుతున్నాడు. అప్పుడు అంటాడు, అయ్యా తీసుకెళ్తావా ఈ అమ్మాయిని, నాతో పాటు తీసుకెళ్తానని అంటే వాళ్ళు అంటారు, ఇంకెందుకు కొంతకాలం అంటే, సరే నా ఇష్టం కాదు నీ ఇష్టం కదా, అమ్మాయిని అడుగుదామంటే చిన్న తర్వాత చెప్పుది వెళ్దామని. కానీ దానికి ముందు ఎలియాజరు ఏమంటారు తెలుసా, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను. జాగ్రత్తగా గమనించాలి. ఎలియాజరు గుర్తించిన విషయం ఏంటంటే, కష్టపడి వచ్చింది ఎవరు చెప్పండి, ఎలియాజరా దేవుడా? ఎలియాజరే వచ్చాడు కదా. కానీ ఎలియాజరు యొక్క కార్యమును, ఎలియాజరు యొక్క ఆలోచనను, ఎలియాజరు యొక్క ఉద్దేశ్యమును సఫలపరిచిన వాడు ఎవరంటే దేవుడు. అది గుర్తెరిగాడు ఇక్కడ. మీరు గమనించండి, మనం చాలా సార్లు మనం పనులు చేస్తూ ఉంటాము. పనులు చేసి మనం ఏమనుకుంటాం కదా, ఏమనుకుంటాం, ఇదిగో ఫలాని ఉద్యోగము నేను బీటెక్ చేయటం వలన ఎంటెక్ చేయటం వలన వచ్చిందని అనుకుంటాను. ఎంటెక్ చేసిన చాలా మంది ఉద్యోగాలు లేకుండా తెలుసా, చాలా మందికి ఉద్యోగాలు, చాలా గొప్ప గొప్ప చదువులు ఉన్నవారు, గొప్ప గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. కానీ దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి నీకు వివాహం చేసి సంతానం ఇచ్చాడంటే దేవుడు నీ కార్యమును సఫలము చేస్తాడు. నీవు సఫలమగుటిలో ఉద్యోగ విషయంలో కానీ మరి ఏ విషయంలో కానీ సఫలమగుటిలో ఒక దేవుని యొక్క పాత్ర ఉన్నది అని ఇదిగో ఇక్కడ ఎలియాజరు గుర్తెరిగాడు తెలుసా. దేవునికి చెందవలసిన ఘనతను ఆయన దేవునికి ఇస్తున్నాడు. అక్కడ ఏమంటాడు, అప్పుడు అతడు
నా ప్రయాణమును చెప్పండి. నేను కావాలని యెహోవా చదవాలి. మీరేమంటారు కదా? మనం ఏం చేస్తున్నాం? యెహోవాను పక్కన పెట్టి నా ప్రయాణము సఫలమైంది, నా ఉద్దేశము నెరవేర్చబడ్డదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఎలియాజరు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఒక మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన యజమాని కింద దాసుడిగా సేవకుడిగా ఉంటున్నటువంటి ఈయన ఏమంటారు తెలుసా? ఈ యొక్క కార్యములో ఈ ప్రయాణము సఫలం చేసిన వాడు దేవుడు. ప్రయాణం చేసింది నేను, అంత దూరం నుంచి వంటలు వేసుకుని వచ్చింది నేను, అమ్మాయిని తీసింది నేను, అమ్మాయితో మాట్లాడింది నేను. మరి దేవుడికి ఎందుకు ఘనత ఇవ్వాలనుకున్నాడా? లేదు. నా స్వంత ప్రయత్నం ద్వారా చేసినట్లయితే నాది సఫలం కాదు. అందుకనే ఏం చేస్తాడు? యెహోవా నా కార్యమును సఫలం చేస్తాడు. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది చూడండి. బైబిల్లో ఉన్న మాటలని చక్కటి మాట్లాడండి. ఓకే, బైబిల్ ఉన్నటువంటి మాట ఒక మాట చదువుదాము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును. మరి జ్ఞానైన సొలొమోను చెప్పినటువంటి మాట, మన ఉద్దేశాలు ఈయన అంత భారం అంతా దేవుడు నిర్వహిస్తాడు. నేను వెళ్తున్నాను ప్రభా, అది అన్య దేశము, అక్కడ నాకు ఎవరూ తెలియదు అని చెప్పి దేవుడి మీద భారం వేసి సూచనలు పెట్టాడు. కొన్ని ఆనవాళ్ళు చెప్పాడు. ఇవి జరిగితే ఇదిగో ఆ అమ్మాయి, ఆ కన్యక నా యొక్క యజమానురాలికి కోడలవుతుందని పెట్టాడు. మరి వెళ్ళి పనుల భారం, తన పని ఇప్పుడు ఏమేం చేశాడు? అబ్రహాము తన మీద ఒక భారం పెట్టాడు, కోడలను వెతుక్కు తీసుకురమ్మని. మరి ఆయన ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. దేవుడు ఇక్కడ ఆయన కార్యమును సఫలపరిచినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దేవుడి బిడ్డల కార్యము సఫలం చేస్తాడు, పనులు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ కార్యము సఫలం చేయవాడు ఖచ్చితంగా దేవుడే. నీవెన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ మనుషులు కూడా నీ తట్టు తిప్పువాడు దేవుడే. అది నువ్వు గమనించాలి. అయితే గమనించి నువ్వు చేసిన ఏం తెలుసా? దేవునికి చెందవలసిన ఘనతను ఏం చేయాలి? దేవునికి మనం తీసుకున్నాం అనుకోండి, తర్వాత తప్పిపోయేటువంటి ప్రమాదం. దేవునికి మాత్రమే మనం ఘనత ఇవ్వవలసినటువంటి వారమైనా, దేవుని కృపను బట్టి మనందరము కూడా సజీవులుగా ఉంటున్నాం. నీకున్నటువంటి సమస్తము, నీ కుటుంబము, నీ ధనము, నీ ఆరోగ్యము, లేకపోతే నీ ఉద్యోగము, అన్నీ కూడా వాటన్నిటిలో నీవు ఎదగటానికి, వాటన్నిటిలో నీవు ఉండటానికి కృపనిచ్చిన వాడు దేవుడు. నీ కార్యమును సఫలపరచుకోవాలి దేవుడు. అందుకని ఎలియాజరు నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, కార్యము సఫలం చేస్తాడు, అయితే నువ్వు దేవునికి మహిమ చెల్లిస్తున్నావా? అది మా ముందున్న ప్రశ్న. సఫలం చేయవాడు నిశ్చయముగా దేవుడే. దానికి ఎలాంటి ప్రశ్న లేదు, ఎలాంటి సందేహం లేదు. తలపెట్టడం మన పని, కార్యం చేయటం దేవుడు వంతు. ఒక పనిని తలపెట్టడం అనేది మన వంతు, మన పని. కానీ ఆ కార్యమును సఫలము చేయవాడు దేవుడు. అబ్రహాము తలపెట్టాడు, అబ్రహాము కార్యమును తలపెట్టి ఆ యొక్క కార్యాన్ని ఎలియాజరుకి అప్పగించాడు. ఎలియాజరు కూడా వెళ్ళాడు, అయితే దాన్ని సఫలపరిచిన వాడు దేవుడు అని ఎలియాజరు గుర్తెరిగి అంటున్నాడు, యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాడు. కనుక మన కార్యమును, మన ప్రయాణమును, సమస్తమును సఫలము చేయగలడు దేవుడు అనే విషయాన్ని గుర్తెరగాలి. అయిపోయిన తర్వాత దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇవ్వాలి. చదవండి నెహెమ్యా 2:20 కూడా చదవండి ఒకసారి. నెహెమ్యా 2:20. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నము సఫలము చేయను గనుక ఇదిగో ఇక్కడ నెహెమ్యా చూడండి, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు నెహెమ్యా. షూషాను కోట నుంచి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. యెరూషలేము పట్టణము ఆ యొక్క ప్రాకారాలు పడిపోయినవి, శత్రువు వచ్చి ప్రాకారాలు పడగొట్టాడు. మరి ఈయన ఎందుకు వచ్చింది చెప్పండి? ఈయన ఎందుకు వచ్చాడంటే ఆ ప్రాకారాలు తిరిగి కట్టడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత చూడండి, నీవు ఏ పని తలపెట్టినా
నీ స్వంత పనులకు కొన్నిసార్లు వ్యతిరేకత రాకపోవచ్చు. మనం దేవుని బిడ్డలం కాబట్టి మన పనులు కూడా ఖచ్చితంగా వ్యతిరేకత వస్తాయి. అయితే దేవుని యొక్క బిడలుగా దేవుని యొక్క పని మనం తలపెట్టినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత సాతానుడు తీసుకొస్తాడు కదా. ఎందుకు? దేవుని పని జరగడం సాతానికి ఇష్టం ఉంటుందా? చెప్పండి, ఇష్టం ఉండదు. దేవునికి శత్రువు ఎవరు చెప్పండి? సాతానుడు. మనమైనా కానీ ఏమని చేస్తాం చెప్పండి? మన శత్రువులు ఆలోచన నెరవేరిందనుకో మనకు సంతోషం ఉంటుందా? ఉండదు, ఉండదు కదా. నెరవేరకుండా కొంతమంది ప్రార్థన కూడా చేస్తారు, మీరు అలాంటి పనులు చేయకండి. కానీ అలాంటి శత్రువుల కార్యం నెరవేరినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, వివాహం వచ్చినప్పుడు అయినప్పుడు మన సంతోషం ఉండవు కొన్నిసార్లు. కానీ అలాగే సాతానుడు కూడా దేవుని యొక్క శత్రువు. దేవుని శత్రువు అంటే వాడు మన శత్రువు కూడా. మన కార్యము సఫలము కాకుండా చేయవలసిన పనులన్నీ చేస్తాడు. చేయవలసిన ఏం చేస్తాడంటే ఆ శక్తి లోపం లేకుండా ఆయన చేయవలసినవన్నీ చేస్తాడు. ఇక్కడ కూడా పాపం ఎంతో దూరం నుంచి పర్మిషన్స్ తీసుకుని ఈయన నెహెమ్యా ప్రయాణం చేసి వచ్చాడు. తన సౌఖ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. షోషాను కోటలో ఉండేవాడు. షోషాను కోట అంటే ఇప్పుడేం తెలుసా, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడైనటువంటి వైట్ హౌస్ తో సమానం. అంత విలాసవంతమైనటువంటి కోటను, విలాసవంతమైన భవనాన్ని, విలాసవంతమైన ఉద్యోగాన్ని, విలాసవంతమైన ఖరీదైనటువంటి ఆ యొక్క జీతాన్ని వదులుకొని ఈయన ఏం చేస్తే తెలుసా, యెరూషలేం పట్టణానికి వచ్చి యెరూషలేం గోడలు కట్టడానికి పూనుకున్నాడు. ప్రజలను ఎలాగలా సమకూర్చాడు. ప్రజలను సమకూర్చడం అంత తేలికైన పని కాదు. మరి సమకూర్చాడు. సమకూర్చి ఇక ఏమంటాడు, పైన ఏమంటాడు చూడండి 18వ వచనంలో, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేతకై బలము తెచ్చుకుని ఏం చేస్తాడు, వాళ్ళందరికీ పిలిపించాడు. పిలిపించినప్పుడు వారందరూ కూడా ఆ మంచి కార్యం ఏది, ప్రాకారాలు కట్టడం అనేది మంచి కార్యము. భద్రత లేదు యెరూషలేం పట్టణానికి, దేవుని యొక్క ప్రజలకు భద్రత లేదు. ఆ యొక్క ప్రాకారాలు కట్టడానికి పూనుకొని ఏం చేస్తారంటే ఆయన పనిచేస్తే అప్పుడు బయలుదేరే శత్రువులు ముగ్గురు కదా, సంబలతు, టోబియా, గెర్షోము బయలుదేరి ఏం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, తృణీకరించారు. ఖచ్చితంగా చూడండి, దేవుని పడిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడో చోట కొంతమంది హేళన చేస్తారు. మనం భక్తిగా ఉన్న హేళన చేస్తారు, మనం ప్రార్థన చేసుకున్న హేళన చేస్తారు. ఒకవేళ కొన్నిసార్లు భార్యలు భర్తల ద్వారా అవమానానికి హేళన గురవుతూ ఉంటారు, పొరుగు వారి ద్వారా. ఎందుకంటే ఇవి చేసే దేవుని పని. దేవుని పని ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. అందుకని వ్యతిరేకత వస్తుంది కదా అని నువ్వు ఆగిపోవద్దు, నువ్వు సాగిపోవాలి. దేవుని పనికి వ్యతిరేకత వస్తుందంటే సాతానుడు ఏంటంటే నీ విషయంలో సంతోషంగా లేడని అర్థం. వ్యతిరేకత వచ్చిందంటే ఆ వ్యతిరేకత నువ్వు జయించగలవు. ఇక్కడ చూడండి, మంచి కార్యము చేయుటకు పూనుకొందం రెండంటే వస్తే వీళ్ళు వ్యతిరేకించారు. ఈయన అక్కడ నుంచి వచ్చి ఏం చేశాడు, అందరినీ సమకూర్చి ఎన్ని రోజులు కట్టాడు చెప్పండి, 52 రోజుల్లో కట్టాడు. దాన్నే ఆదర్శంగా తీసుకుని మన కలర్ టెంపుల్ సతీష్ కుమార్ గారు 52 రోజుల్లో ఆయన చర్చను ముగించాడు. ఆయన సొంత ఆలోచన కాదు, బైబిల్ ఆలోచన. అన్నిటికీ మనం బైబిలే. మరి సరే, అది ప్రక్కన పెడితే ఈయన ఏం చేస్తారు, అన్ని సమకూరుస్తూ వారు వ్యతిరేకించినప్పుడు వారికి చక్కగా ఏంటంటే దైవికమైన పద్ధతిలో మనమైతే ఏం చేస్తాం తెలుసా, ఇక ఒకవేళ లేనిపోయిన కోపం తెచ్చుకుని వాళ్ళ మీద పోట్లాడతాం. ఈయన దైవికమైన పద్ధతిలో జవాబు ఇచ్చారు. ఏమని జవాబు ఇస్తున్నారు చూడండి, ఏమంటున్నాడు, అందుకు నేను ఆకాశముందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయునుగాక. ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు నన్ను బాగా ఆకర్షించింది, నన్ను ప్రభావితం చేసినటువంటి ఒక మాట ఏంటంటే తానే అనేటువంటి మాట. మనమైతే నేనే అని పెట్టుకుంటాం కదా, నేనే అని పెట్టుకుంటాం. అక్కడ అంటే ఈయన పని ప్రారంభించబోతున్నాడు. పని ప్రారంభించబోతూ తన దేవుని యందు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. తన దేవుని యందు ప్రగాఢమైన నమ్మకాన్ని తెలియజేస్తున్నాడు. మాకు ఆకాశం మందు ఒక దేవుడు ఉన్నాడు. భూలోకములో వ్యతిరేకించే వారు చాలా మంది ఉన్నారు. కానీ భూలోకములో వ్యతిరేకత వచ్చినా కానీ ఆకాశం మందు ఉన్నటువంటి దేవునికి మా పనిని కొనసాగించి ఆ పని సఫలం చేయటం ఎలాగో ఆయనకి తెలుసు. కాబట్టి
ఆయనే మా కార్యముని సఫలం చేయవాడు అని ఆయన చెప్పి దేవుని విశ్వాసం ఇస్తున్నాడు. అక్కడేమో అయిపోయిన పనికి, సఫలము చేయబడిన పనికి ఎవరు? ఎలియాజరు. ఆయన ప్రయత్నము ప్రయాణము సఫలమైంది కాబట్టి సఫలమైన పనిని బట్టి దేవునికి వందనాలు తెలుస్తున్నాడు, దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. ఇక్కడైతే కార్యాన్ని ప్రారంభించబోతూ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏంటంటే ఖచ్చితంగా మా యత్నాన్ని సఫలపరుస్తాడు, మేము చేసే పనికి ఆయన ఆశీర్వాదం ఉంటుంది, ఆయన ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి పని ప్రారంభిస్తాము, దాన్ని ఖచ్చితంగా విజయోత్సాహంతో విజయవంతంగా ముగిస్తాము అనేటువంటి మాటని ఆయన తెలియజేస్తున్నారు. కానీ ప్రజలారా, మా అన్నిటికీ ప్రతిదానికి మూలము దేవుడే. కానీ కదా, మనం అందుకనే ఆయనకే మనము మీకు ఎన్ని ఉన్నా కానీ, అది దాము కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బిడలు కావచ్చు, కుటుంబం కావచ్చు, గొప్ప కుటుంబం, గొప్ప నేపథ్యం ఏదైనా కానీ ఆకాశం అందినటువంటి దేవునికి నువ్వు మహిమ చేయాలి కదా. అలాగే చెప్పండి. ఎజ్రా, ఇది నెహెమ్యా నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం అదే. యేసయ్య శిష్యులు చేసే దగ్గరికి వచ్చి ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు? 2 అడిగారు వేసారు కదా, చాలా అడిగారు కానీ 2 ముఖ్యమైన అడిగారు. ఏంటి అవి చెప్పండి? ఒకటి, మాకు ప్రార్థన నేర్చుకోమని అడిగారు కదా. దాని నుంచే పాట కదా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయా, పరముడ నిన్ను ప్రణతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. ఆ ప్రార్థనలో యేసేమని చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము. ఎన్ని నీళ్ళు ఉన్నాయి అక్కడ చెప్పండి? ఎన్ని నీళ్ళు ఉన్నాయి? 3. నీ రాజ్యము, నీ నామము, నీ చిత్తము. వాటి బదులు మనం నా రాజ్యం, నా నామం, నా చిత్తమని పెడుతున్నాం చేస్తుంది కదా కదా. వీటి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది నా సంఘం అండి అంటూ ఉంటారు. కాదు ఏదైనా ఇక్కడ అది ఏదైనా కానీ మనకు మన ప్రయత్నాలు సఫలపరిచి మనం ఆ పనిలో రాణించడానికి, ఆ పనిలో మనము ఆ కార్యంలో సఫలమవడానికి మనకి సహాయం ఇచ్చేవాడు దేవుడు. అక్కడ యెహోవా అంటాడు, ఇక్కడేమంటాడు చూడండి. ఏమన్నాడు? ఇక్కడేమన్నాడు చెప్పండి? నివాసి అయిన దేవుడు, ఆకాశమందు నివాసి అయినటువంటి దేవుడు అంటే అన్నిటినీ సాధ్యపరచగలిగిన వాడు, మానవుల పైన ఉన్నటువంటి వాడు, మానవ ప్రయత్నాన్ని నిష్ప్రయోజనము చేసి తన ప్రయత్నాన్ని సఫలము చేయగలిగిన వాడు అనేటువంటి ఆ యొక్క అచంచల విశ్వాసాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. మరి అలాగని ఈయన విశ్వాసపు వాక్యం మాట్లాడని వ్యతిరేకత మన రాలేదా? వచ్చింది, ఇప్పుడు వచ్చింది, తర్వాత వచ్చింది. అయినప్పటికీ విశ్వాసముతో ముందుకు వెళ్ళాడు. ఏమని తెలుసా? దేవుడు ఆయన విశ్వాసమును బట్టి తన కార్యమును సఫలము చేశాడు. 52 రోజుల్లో చక్కగా యెరూషలేము చుట్టూ ఏం కట్టాడు? గోడలు కట్టేశాడు. మాదాపూర్ చుట్టూ గోడలు కట్టమంటే కాంట్రాక్టర్లు అనుకుంటారు. అది ఒకవేళ 10 రోజుల్లో అయ్యే పనైనా కానీ 100 రోజులు చేస్తారు. ఒకరికొకరు పసుక్క గెట్టుక కాంట్రాక్టర్లకి, రాజకీయ నాయకులకి, తర్వాత ఆడలకి. కానీ అక్కడ కూడా విభేదాలు లేవా? ఉన్నవి. వ్యతిరేకత లేవా? ఉన్నది. మరి నెహెమ్యా చేసిన పని ఏంటంటే, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు,
నా ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు అనే విశ్వాసాన్ని వ్యక్తపరిచి తన పనులు ముందుకు సాగాయి. కనుకనే దేవుడు అక్కడ పని ఏం చేశాడు? సఫలపరిచాడు. ఆలస్యం అవుతున్నా కానీ విశ్వాసం పోగొట్టుకోవద్దు. మనం ఎవరని చెప్పండి? ఎవరు మనం? విశ్వాసం. విశ్వాసం అంటే విశ్వాసంలో ఉండాల్సిందే విశ్వాసం. మరి యేసయ్య ఏమన్నాడు? అంచె దినములలో నేను విశ్వాసమును కనుగొందునా అన్నాడు కదా. అంచె దినాలంటే అర్థం ఏంటి చెప్పండి? అంచె దినాలంటే యేసయ్య రేపు వస్తాడంటే ఈరోజు అంచె దినం కాదు. అంచె దినములు అంటే ఇవన్నీ అంచె దినములు. సంఘకాలాన్ని అంత్య దినములు అంటారు. వేదాంతంలో సంఘకాలం అంటే పరిశుద్ధాత్ముడు అపోస్తల కార్యక్రమం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు భూలోకములోకి దిగి వచ్చిన నాటి నుండి మరలా సంఘము ఎత్తబడక మునుపు పరిశుద్ధాత్ముడు కొనిపోబడతాడు. అందుకని తెస్సలోనికై పత్రికలో ఏమంటాడంటే అడ్డగించువాడు తొలగించబడిన తర్వాత అంటాడు. అడ్డగించువాడు అంటే పరిశుద్ధాత్ముడు. అంత్యక్రీస్తు రాకుండా సాతాను కార్యం జరగకుండా అడ్డగించు పరిశుద్ధాత్ముడు భూలోకములో ఉన్నంత కాలము అంత్యక్రీస్తు రాడు. అయితే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడో అప్పుడేమవుతుంది? సంఘము కూడా ఎత్తబడుతుంది. ఈ యొక్క పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన కాలం నుంచి ఎత్తబడేటువంటి కాలము మధ్య ఉన్న వ్యవధిని సంఘకాలం అంటారు, అంచెదినాలు అంటారు కదా. ఇవన్నీ అంచెదినాలు. ఇప్పుడు మనం అంచెదినాల్లోనే ఉన్నాం. యేసయ్య 4 రోజుల్లో వస్తాడు కాబట్టి ఇవి అంచెదినాలు. 4 రోజుల్లో వస్తాను యేసయ్య ఎక్కడ చెప్పాడా? చెప్పలా. ఎక్కడా ఆయన రాకడ గురించి మనకి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏమని చెప్పాను? అంచెదినాలలో విశ్వాసము రాను ఏమవుతుంది? విశ్వాసం కూడా కొరసైపోతుంది కదా. విశ్వాసం కూడా తగ్గిపోతుంది. అదేదో ఇప్పుడు మనం అనుకున్నది కాదు, ముందుగానే యేసయ్య చెప్పాడు. కనుక మీరు ఏ విషయంలో కూడా దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది దేవుడు ఖచ్చితంగా మీ ప్రయత్నాన్ని సఫలము చేస్తానని నమ్మి ముందుకు వెళ్ళండి. మరి నెహెమ్యాకు సఫలపరిచిన దేవుడు మన జీవితాల్లో మన కార్యంలో కూడా సఫలపరుస్తాడు అనేటువంటి నమ్మికతో మనం ముందుకు సాగుతాం. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 2వ తిమోతి 4. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రభువు నా ప్రక్కన తెచ్చి నన్ను బలపరచును గనుక. ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఇది వీడ్కోలు పత్రిక, చివరి పత్రిక. కన్నీటితో రాస్తున్నాడు. పౌలు పెనబెడితే తన మరణం తనకు తెలుసు కాబట్టి ఒక ప్రక్క రాస్తున్నాడు, మరొక ప్రక్క కన్నీడు పడతానే ఉన్నాయి ఆ కాగితం మీద. ఒక ప్రక్క కలంతో రాస్తున్నాడు, ఇంకో ప్రక్క ఆ కాగితం మీద. ఎందుకంటే ఇక కొద్ది రోజుల్లో తన రోమాపట్నం బయటికి తీసుకువెళ్లి ఆయన తల నరికి చంపివేస్తారు, అది గుర్తుకొస్తుంది. ఇంకొకటి తన కుమారుడు నమ్మకమైన వాడు, తన తర్వాత తన పరీక్షను కొనసాగించేటువంటి వారసుడు అయినటువంటి ఈ తిమోతికి వ్రాస్తూ ఏమి తెలియజేస్తున్నాడు? దేవుడు తన పరీక్షల విషయంలో దేవుడు చేసినటువంటి కార్యములు ఎలాగూ తన పనిని తన ప్రయత్నాలను సఫలం చేస్తాడో తెలియచేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడి నిమిత్తము అన్యజనులందరూ దాని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్కన వచ్చి. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా అక్కడ ఎలియాజరు కానివ్వండి, ఇక్కడ ఎవరు నెహెమ్యా కానివ్వండి, అక్కడ నెహెమ్యా కానివ్వండి, ఇక్కడ పౌలు కానివ్వండి, అందరూ వాళ్ళు వాడిన మాటలు ఏమో తెలిస్తే ఒక ఆయన యెహోవా నా ప్రయాణము సఫలం చేస్తుంది, ఇంకొక ఆయన ఆకాశం అందున్న దేవుడు అని అంటారు, ఇక్కడ ప్రభు అంటారు. సొంతగా వాళ్ళు ఏమన్నా క్రెడిట్ తీసుకున్నారా? చెప్పండి. మనమైతే నేను సాగిస్తే నా వల్ల ఏంటండి అంటారు. నీ ద్వారా కార్యం చేశారు. ఇక్కడ పౌలు అంటున్నాడు నా ద్వారా అంటున్నాడంటే అర్థం ఏంటి? నన్ను మానవ పాత్రగా దేవుడు వాడుకొని తన కార్యమును సఫలం చేస్తాడు. అసలు నేను ఎందుకు తన పని చేయడానికి నేను దేవుడిని ఏర్పాటు చేస్తున్నాడు, తన పని చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు.
నాలో కూడా దేవుడు పిలిచింది. అందుకే తన పని కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు, ఎన్నుకున్నాడు. చూడండి, మరి పౌలుకి అన్ని అనుకూలంగా ఉన్నాయా చెప్పండి? లేవు. ఇక్కడే చెప్తాడు పౌలు తన బాధ అంతా చివరికి వ్యక్తం చేస్తున్నాడు. ఎవరెవరు ఆయన మోసం చేశారు, ఎవరెవరు ఆయన సపోర్టివ్ గా ఉన్నారు. చూడండి, సేవలు ఇలాంటివి. అక్కడ ఎలియాజరు ఎంత నమ్మకస్తుడో ఇక్కడ పౌలుకి తిమోతి కూడా అంతే నమ్మకస్తుడు. అందుకనే ప్రియ దేవుడులారా, విశ్వాస జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? నమ్మకత్వం. కొత్త నిబంధనలో విశ్వాసము అనే మాటకి గ్రీక్ లో పిస్టిస్ అనే పదం వాడతారు. ఆ పిస్టిస్ అనేటువంటి పదానికి 2 అర్థాలు ఉన్నవి. ఏంటంటే ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసము, విశ్వాస్యత. విశ్వాసము, నమ్మకత్వం. మరి ఈ యొక్క తిమోతి ఎప్పుడు 2వ సువార్త ప్రయాణంలో తిమోతి పౌలుని వెంబడించడం మొదలుపెట్టాడు. చివరి దాకా పౌలు చనిపోయేంత వరకు పౌలుని విడిచిపెట్టలేదు తిమోతి. కుర్రవాడు కదా. మరి మీరు అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు 2వ రాకడ వచ్చింది అనుకోండి, మనందరం ఎత్తబడ్డాం. ఎత్తబడ్డ తర్వాత ఏమవుతాం? మధ్యాకాశానికి వెళ్తాం. మధ్యాకాశంలో యేసయ్య ఇదిగో సింహాసనాసీనుడై ఉంటాడు, కూర్చుంటాడు. వరుసగా మనందరం వంతొచ్చింది. వంతొచ్చిన తర్వాత ఏమనంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలు అంటాడు. దానికోసమే కదా మన తిప్పలన్నీ. అవునా కదా చెప్పండి? ఇంకా దీనికన్నా పడుతున్నారు. మన తిప్పలు దానికోసం ఉండాలి. ఆయన నోట నుండి వచ్చే ప్రశంస, ఆయన నోట నుండి వచ్చే మెప్పు కొరకు. ఏంటో మెప్పు? బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసుడా. అంతేగాని బలా ధనవంతుడైన దాసుడు అనడం. నువ్వు ఎంత సంపాదించినా, లేకపోతే నువ్వు ఎంత చదివినా కానీ బలా విద్యావంతుడైనటువంటి దాసుడా, దాసుడా అనడం. అవన్నీ మనకు సంబంధించినవి. నువ్వు ఎంతైనా చదువుకో, ఎంతైనా సంపాదించుకో, దేవుడు ఏమి అనడు. దేవుడు ఖచ్చితంగా తన సహాయం ఇస్తాడు. అయితే తన పనులు విశ్వాస జీవితంలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఏమంటాడు తెలుసా? అలా నమ్మకమైన మంచి దాసుడు. పౌలు అంటాడు ఇదంతా అని. ఏమంటాడు తెలుసా? ఇక్కడే అంటాడు కదా, మంచి పోరాటం పోరాడి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా పరుగును కడముట్టించుకుని, ఇక మీదట నా కొరకేముంది? నీతి కిరీటం. బలా నమ్మకమైన మంచి దాసుడు చెప్పి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఇదిగో నీ తల మీద నీతి కిరీటం పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడు అన్నప్పుడు ఏం చేస్తాడంటే నీ తల మీద తీసుకొచ్చి నీతి కిరీటం పెడతాడు. అప్పుడు నీకు ఘనత. అప్పుడు నీకు ఏమవుతుంది తెలుసా? అందరూ నీకు ఘనత కలుగుతుంది. దాని కొరకు నమ్మకంగా ఉండాలి. తిమోతిని కొన్నిసార్లు పౌలు ఖచ్చితంగా మందలించుంటాడు, దండించుంటాడు. అట్లనే వెళ్ళిపోయాడా కదా? కొంతమంది సంఘంలో మందలిస్తే మేము రాం ఈ సంఘానికి అంటారు. చాలా ఇప్పుడు మందలిస్తే అనుకోండి, మేము ఈ సంఘానికి రాం అంటారు. రాకపోతే నష్టపోయింది మీరే కదా. అభిషక్తిని గద్దింపు తైలాభిషేకం అని వాక్యం సెలవిస్తుంది. మరి బలానమ్మకమైన మంచిగా ఈయన అంటాడు, తిమోతి ఇక నా సమయం అయిపోయింది. నా యొక్క మరణం నా ముందు కళ్ళ ముందు కనపడుతుంది. నన్ను ఖచ్చితంగా తీసుకెళ్లి రోమపట్నం వెలుగుకి తీసుకెళ్తారు. నా యొక్క తలను చిరచ్ఛేదనం చేస్తాను, నరికేస్తాను నా తలను. అయితే దానికి ముందు నువ్వు నా దగ్గరికి రా, త్వరగా నా దగ్గరికి రా. నువ్వు వచ్చేటప్పుడు శీఘ్రము కదా, వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఇంకొక అతను పట్టుకొని రా. మార్క్ అనేటువంటి వ్యక్తి, నేను అతను అంతకుముందు వద్దన్నాను, ఇప్పుడు కావాలి, తీసుకుని రా. లోక ఇప్పటికే నాతో ఉన్నాడు, దేమాన్ని విడిచిపెట్టాడు. అలెక్సాంద్రు కన్సర్ వాడు నాకు చాలా కీడు చేస్తాడని ఇవన్నీ పాపం చిన్నపిల్లలతో చెప్పుకున్నట్టున్నారు. ఎందుకు చెప్పుకుంటున్నారు చెప్పండి? నమ్మకం. మనం దాన్ని చెప్పేటప్పుడు చిన్న పెద్ద చూడకుండా ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి చెప్తాం. ఎవరితోనైతే మనం చెప్పుకోగలమో, ఎవరైతే మనల్ని నమ్ముతారో, ఎవరైతే నుంచి ఆదరణ దొరుకుతుందో వారితో మనం చెప్తాం. మరి చెప్పి రాస్తూ ఒక చక్కటి మాట ఏమన్నా తెలుస్తా? నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాని విని నిమిత్తం. ఈయన అన్యజనులకు అపోస్తులుడు, యూదులకు పేతురు అపోస్తులుడు, అన్యజనులకు పౌలు అపోస్తులుడు. అన్యజనులకు స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఇదిగో ఈ వ్యక్తిని పిలిచాడు. అందరికీ స్వార్థ ప్రకటించాడు. 2 ఖండాలకి
సువార్త మోసుకొని వెళ్ళినటువంటి ఈయన సువార్త యోధుడు 2 ఖండాలకి, ఐరోపా ఖండానికి. అప్పుడు అన్ని కలిసే ఉండి అనుకోండి. ఆసియా, పవిత్ర రోమా సామ్రాజ్యం కింద ఉండేవన్నీ కూడా ఐరోపా ఖండం, ఆసియా ఖండానికి సువార్తను మోసుకువెళ్ళి అనేకమైన దెబ్బలు తిన్నాడు, సంఘాలు కట్టాడు. మరి ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా, పరిచర్య ప్రయత్నాలు కూడా సఫలపరిచిన వాడు కనుక దేవుని బిడ్డలారా, జాతి గమనించిన యొక్క మధ్యాహ్న కాల సమయంలో దావీదు అన్నటువంటి మాటలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఏమన్నాడు తెలుసా? నా ప్రయత్నం ఏమన్నాడు? నా మహోన్నతమైనటువంటి దేవునికి నా కార్యము సఫలమిచ్చి దేవునికి నేను మరలా నటించాను. ఎలియాజరు ప్రయత్నాన్ని సఫలపరిచాడు, నెహెమ్యా ప్రయత్నాన్ని సఫలపరిచాడు. ఎలియాజరు రెబెకాని అబ్రహాము కోణం తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలపరిచాడు. గోడలు పడిపోయిన ప్రాకారాలను కట్టే విషయంలో నెహెమ్యా కార్యమును దేవుడు సఫలపరిచాడు. సువార్త పరిచర్యను ఇదిగో ఆ రోమా సామ్రాజ్యం అంతా ప్రకటించడానికి ఒక సామాన్యమైనటువంటి వాడు, బలహీనుడు పౌలు ఇలాగూ నిలబడి వాక్యం చెప్తా ఉంటే ఆయన కళ్ళంట నీళ్లు గారుతూ ఉంటాయి. పెద్ద వాగ్దాటేమి లేదు. ఆయన మంచిగా రాశాడు కానీ అందుకనే కొరింథీయులు అంటారు ఆయన ప్రసంగము కొరగానే అంటారు. అనర్ఘలంగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఏమీ లేకపోవచ్చు, కానీ ధర్మశాస్త్ర నిష్ణాతుడు, దేవుడు సిద్ధపరిచాడు. అన్నిటికన్నా ముఖ్యముగా నమ్మకముగా పిలిచిన నాటి నుంచి కూడా దేవుని యొక్క పని చేసి ఆయన కార్యమును సఫలం చేస్తాడు. కనుక దేవుని ద్వారా నీవు తలపెట్టిన కార్యము అది ఏ పైన కావచ్చు, నీ సొంత కార్యము కావచ్చు, దేవుని కార్యము కావచ్చు, స్వార్థ కార్యము కావచ్చు, వాటిని సఫలపరిచేవాడు దేవుడు. హల్లెలూయా. కనుక ఆయన మనం విశ్వాసం ఇస్తాం. నీ కార్యాన్ని సఫలపరిచినప్పుడు ఏదో తిని ఏమంటారు, తిని తుడిపేసుకొని అవసరం కాదు, కానీ దేవునికి వందనాలు చెప్పండి కదా, దేవునికి కృతజ్ఞత చెల్లించండి. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏరు దాటి తప్పదా లేకుంటారు. దేవుని మేలు పొందుకొని నాకేం చేయాలన్నట్టు కాదు, దేవునికి కృతజ్ఞత తెలియచేది. అదే ఎలియాజరు చేస్తున్నాడు. ఒకవేళ కార్యము సఫలత కొరకు ఎదురు చూస్తున్నట్లయితే విశ్వాసం ఉంచండి. నెహెమ్యా వలె నిశ్చయముగా నెహెమ్యాకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. మూడవదిగా ఇక్కడ పౌలు అవన్నీ చేసింది నా ద్వారా ప్రభువు చేశాడు. అంటే దేవుడు నిన్ను పనిముట్టిగా, ఆయన కార్యము సఫలము చేయటానికి నిన్ను తన పనిముట్టిగా, నిన్ను తన పాత్రగా, నిన్ను తన సాధనంగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. కనుక కార్యం సఫలం చేస్తే దేవుని మనం స్తుతిస్తాం. నువ్వేమి భయపడవద్దు, నువ్వేమి దిగులు పడవద్దు. నీ కార్యం నిశ్చయంగా సఫలం చేసేటువంటి దేవుడు మాట్లాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయాలి. తలవంచండి, ప్రార్థన చేసుకున్న ఏదన్నా కార్యం సఫలము కాకుండా ఎంతో కాలం నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయినా అది వెనక్కిపోతుంటే మరొకసారి దేవుడు నీతో మాట్లాడుగా విశ్వాసం ఇచ్చి, అయ్యా నా కార్యముని సఫలం చేయి ప్రభా, నేను దీని కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఫలానా దాని కొరకు ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను అయ్యా, నీ వాక్యములు నేను విన్నాను, నీవు కార్యము సఫలము చేయవాడవయ్యా. ఎలియాజరు కార్యముని సఫలము చేస్తారయ్యా, దేవా నెహెమ్యా కార్యముని సఫలము చేస్తారు ప్రభా, పౌలు యొక్క కార్యముని సఫలము చేస్తారు. అందరిలో తెరిచి ప్రార్థన చేయండి, నా కార్యములు సఫలము చేయ ప్రభా, అయ్యా నా యత్నములు సఫలము చేయ ప్రభా, నా ప్రయత్నాలపైన నీ ఆశీర్వాదం ఉంచు ప్రభా అని ప్రార్థన చేస్తాను. ఎవరు మౌనము ఉండవద్దు. ఆయన నీ కార్యములు సఫలము చేయుటకు ఇష్టపడుతున్నాడు, ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక నీవు నోరు తెరిచి అడిగినప్పుడు, నోరు తెరిచి ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఆయన వాక్యము స్థలమిస్తుంది. విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కొలుచు కాలేదు. కనుక